ఫ్రెండ్స్ మనం తిరుపతి రైల్వే స్టేషన్కి వచ్చామండి ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు మనము సేఫ్ క్లాక్. సో మనం చాలామంది లగేజ్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎక్కడికైనా వచ్చినప్పుడు. సో కాబట్టి తిరుపతి స్టేషన్లో మనకు సేఫ్ క్లాక్ పేరుతో సో ఒక లాక్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు అక్కడ డిస్ప్లే కనపడుతుంది. ఈ డిస్ప్లేలో మనకు ప్రైస్ ఎంత 6 అవర్స్, 12 అవర్స్, 24 అవర్స్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ మనం ప్రెస్ చేస్తే మనకు కావాల్సినటువంటి లాకర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఖాళీలు ఎన్ని ఉన్నాయో చూసుకొని మనం లాకర్లో పెట్టుకోవచ్చండి. సో ఓకే, సో మనకి 6 అవర్స్కి 100 రూపీస్ పెట్టాడు, 200 అట్లా పెట్టాడండి. సో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకొని సో మీరే సొంతంగా మీరు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పే చేయొచ్చు, అమౌంట్ పేటిఎం ద్వారా కానీ. సో ఈ విధంగా మనకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది తిరుపతి రైల్వే స్టేషన్లో. సో ఇది సేఫ్ క్లాక్ లగేజ్ లాకర్స్ అండి. సో మీరు ఏమైనా ఉంటే ఫస్ట్లోనే పెట్టేసుకోండి. మీ సామాన్ ఏమేమి అవసరం ఉంటే మీ చేతిలోకి తీసుకొని మీతోనే లగేజ్ పెట్టేస్తే సరిపోతుంది. సో మనకి సేఫ్ క్లాక్ సో లగేజ్ లాకర్స్ అనేది మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో ఎవరైనా సరే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి స్టేషన్లో లోపలికి ఎంటర్ అయితేనే మనకు బుకింగ్ కార్యాలయం పక్కనే ఉందండి ఈ సేఫ్ క్లాక్ అనేది. దాదాపు ఒక 50 పెట్టెల దాకా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మనం లాకర్స్ అనేది. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనం లగేజ్ మోసుకొని తిరిగేదానికన్నా ఒక చోట పెడితే సో మనం ఎక్కడైనా తిరిగి రావచ్చు కదా అని ఒక ఉద్దేశంతో మనం సేఫ్ లాకర్స్ అనేది యూజ్ చేస్తాం అవునా. సో ఇక్కడ చూడొచ్చు మనము సేఫ్ క్లాక్ అనే. సో ఇక్కడ మనం ఏదైనా లగేజ్ పెట్టేటప్పుడే ముందుగానే సో మన అవైలబిలిటీ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఈ బటన్ క్లిక్ చేస్తే మనకు అవైలబిలిటీ ఉన్నాయి, సో ఎన్ని ఉన్నాయి, ఎంత ప్రైస్ ఉంది, సో ఎన్ని గంటల ప్రైస్కి మనం పే చేయాలి ఇవన్నీ చూపిస్తుంది. అదేవిధంగా మనకి పికప్ ఉంటుంది, అదేవిధంగా స్టోర్ అనేది ఉంటుంది. 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ 2 ఆప్షన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. స్టోర్ అంటే మనము పెట్టడానికి అనమాట. ఒకవేళ మీరు పికప్ చేసుకోవాలనుకుంటే మీరు సో పికప్ ఆప్షన్ పెట్టుకుంటే సరిపోతుంది. సో కాబట్టి ఎవరైనా సరే మీరు తిరుపతికి వస్తే లగేజ్ మోయకుండా ముందుగానే సో ఈ లాకర్స్ అనేది ఉపయోగించుకొని మనం వాడుకోవచ్చు. ఓకే, సో ఇంకా మనకి తిరుపతిలో చాలా ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. చాలా ఫెసిలిటీస్ ఒక్కొక్కసారి చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ వస్తువులకు జాగ్రత్త ఉందా అంటే ఇక్కడ మీకు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ బ్లింక్ అవుతుంది చూడండి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి బ్లింక్ అనేది చేయడం జరుగుతుంది. సో మీ సేఫ్ లాకర్ అనేది ఎక్కడికి పోవు, మీ సామాన్ అనేది ఎక్కడికి పోదు. ఓకే, సో మనకి సేఫ్ క్లాక్ లగేజ్ క్లాకర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ తమిళ్, మలయాళం, అదేవిధంగా తెలుగు, కన్నడ, హిందీ ఏ భాషలో కావాలంటే ఆ భాషలో అర్థం చేసుకొని మనం సేఫ్ క్లాక్స్ అనేది ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదండి. మీకు ఎంత సింపుల్గానే ఉంటుంది దాని ఇంటరాక్షన్ కూడా. సో మీరు బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈ బటన్ క్లిక్ చేస్తే తన పైన డిస్ప్లే అవుతున్న దాన్ని బట్టి మీరు ఉపయోగించుకోవచ్చు ఈ లాకర్స్ని. ఓకే, మనకి 6 అవర్స్, 12 అవర్స్, 24 అవర్స్ కూడా ఈ లాకర్లో పెట్టుకోవచ్చు మన సామాన్. సో మనం ముఖ్యంగా లగేజ్ లాకర్స్ అనేది చాలా మటుకు మనకు సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే మనకు తిరుపతి రైల్వే స్టేషన్లో అంత ఆషమాషి ఉండదు. సో కాబట్టి జాగ్రత్తగానే మనం సామాన్ అనేది జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.